నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మహా గొప్ప భాగ్యమును బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా మరి 2021వ సంవత్సరం ఒక సంతోషకరమైనటువంటి సంవత్సరముగా దేవుడు మనందరికీ మార్చి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఇవ్వబడినటువంటి అంశము గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్స్ ఆఫ్ గ్రేస్. మరి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తున్నాడు. అందును బట్టి మరి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. గత రాత్రి మరి థ్యాంక్స్ గివింగ్ మరి అంశాన్ని మనం ధ్యానం చేసుకుని ఉంటున్నాం. ఈ ఉదయకాలమున మరి దేవుడు ఈ నూతన సంవత్సరములో మరి ఈ యొక్క సంవత్సరము మరి కృపగల సంవత్సరముగాను, ఆశీర్వాదమును పొందుకొని అది అనుభవించే సంవత్సరముగాను దేవుడు మార్చాలని మరి దేవుని పేర నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ యొక్క నూతన సంవత్సరములో మరి దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట మరలా ఈ దినమున మరి ఈ ఆరాధనలో ఈ మొదటి దినమున దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట, మరి మోషే అడుగుచున్నాడు, ప్రభా మీరు వెళ్ళమన్నావు, కానీ నాతో పాటు ఎవరిని పంపిస్తావు? నే క్రొత్త ప్రదేశంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఒక నూతన ప్రాంతంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది ముందు వారు ఎరిగినటువంటి ప్రాంతము కాదు. మరి అయినప్పటికీ మరి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్తూ ఉన్నప్పుడు మరి మోషే అడుగుచున్నాడు, ప్రభువా మాతో పాటు ఎవరు వస్తారు? మరి ఈ ప్రశ్న ఈ క్రొత్త సంవత్సరంలో మనతో పాటు ఎవరు వస్తారు అనేటువంటి ఒక ప్రశ్న. ఒకవేళ చాలామంది అయ్యో నా తండ్రి ఉన్నాడు, గత సంవత్సరం నా తల్లి ఉన్నది, లేకపోతే నా కుటుంబపు బంధువులు ఉన్నారు, మరి ఈ సంవత్సరం ఎవరు నాకు అని. అయితే మోషేకు జవాబిచ్చినటువంటి దేవుడు ఈ ఉదయకాలమున నీతో నాతో చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ క్రొత్త సంవత్సరంలో మరి దేవుని సన్నిధి ఈ అనుదినం అనుక్షణం ఈ క్రొత్త సంవత్సరం అంతటిలో కూడా మనతో పాటు వచ్చుట కొరకి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఈవుగా బహుమానముగా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మరి క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు జన్మించినప్పుడు క్రిస్మస్ ఆరాధనలో కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు, ఐఎమ్ ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us. దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరం అంతటిలో ఆయన తోడుగా వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. నీతో నాతో మనతో మన అనుదిన జీవిత యాత్రలో జీవిత ప్రయాణములో ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండవది మరి పౌలు అడిగాడు, అయ్యా ఈ యొక్క ముళ్ళును తీసివేయి ప్రభువా, ఈ శోధనలు తొలగించి ప్రభువా. మరి ఈ సంవత్సరంలో క్రొత్త సంవత్సరంలో మనమందరము కూడా మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? గత సంవత్సరం ఏదేదో ప్రణాళికలు వేశాం. ప్రపంచవ్యాప్తంగా 2020 ద ఫ్యాన్సీ ఇయర్. మరి ఈ ఫ్యాన్సీ ఇయర్ చాలా చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనేక తలంపులు వేసుకున్నాం. అయితే మరి 2021 సంవత్సరంలో మరి పౌలుతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. ఈ క్రొత్త సంవత్సరం కృపతో కూడిన సంవత్సరముగా, కృపను అనుభవించే సంవత్సరముగా, కృప చేత నింపబడేటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం మనందరి జీవితాలలో ఉండాలని దేవుని పేర తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనందరికీ కృపగల సంవత్సరముగా దేవుడు మార్చి నడిపించునుగాక. మరి ప్రత్యేకంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో చదవబడినటువంటి 136వ కీర్తన మనం గమనించినట్లయితే ఈ 136వ కీర్తనలో మరి కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 136వ కీర్తనలో ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
యెహోవా దయాళుడు, దయ. ఆయన దయ కలిగినటువంటి దేవుడుగా ఈ సంవత్సరములో ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. 2వ వచనం, మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రతి మాటను బట్టి, ప్రతి మాట వెనుక అక్కడ మనం గమనించినట్లయితే ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ సంవత్సరం అంతటిలో ఏదో జనవరి 1 దినమున కృప వచ్చి, మరి లేదా జనవరి మాసంలో కృప చూపించి, లేదా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈ యొక్క కృప కంటిన్యూయింగ్, నిరంతరం ఉండేటువంటి కృప. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ భవిష్యత్తులో ఆయన కృప నిరంతరము నిరంతరము. ఈ నిరంతరం అన్నటువంటి మాటకు మనం చూసినట్లయితే నో గ్యాప్. అక్కడ ప్రతిదినం అనుక్షణం దేవుని కృప మనందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా జెఫన్యా గ్రంథము మరి 3వ అధ్యాయంలో చదవబడినటువంటి ఈ వాక్య భాగం దేవుడు మరలా ఈ వాగ్దానాన్ని ఇస్తూనే ఉన్నాడు. అనేకుల జీవితాలలో ఇంకా పొందుకొనున్నటువంటి వారు ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. ఈ వాగ్దానం దేవుడు మీ కొరకు, మన కొరకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఈ వాగ్దానాలు మరలా దేవా, ఈ సంవత్సరం ఈ వాగ్దానం చేత నన్ను నింపు ప్రభువా అని చెప్పి దేవుణ్ణి మనం అడుగుదాం. ఈ యొక్క కృప కలిగినటువంటి ఈ సంవత్సరం ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తే, ఈ 2021 దేనికి దేవుడు మన జీవితంలో ఇచ్చాడంటే ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క సంవత్సరము 14వ వచనంలో, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. రిజాయిస్. ఈ క్రొత్త సంవత్సరము సంతోషించి గంతులు వేసే సంవత్సరం. ఎంతమంది నమ్ముచూ ఉన్నారు? ఈ సంవత్సరం సంతోషించి గంతులు వేయబోతూ ఉన్నాం. మనందరి జీవితాలలో దేవుడు మన కుటుంబాలలో సంతోషించి గంతులు వేసే సంవత్సరముగా దేవుడు మార్చుట కొరకే ఈ 2021వ సంవత్సరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. సంతోషించి గంతులు, కృప. ఈ కృప ఎందుకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిచున్నాడంటే సంతోషాన్ని పొందుకొనడానికి, సంతోషాన్ని అనుభవించుట కొరకు, సంతోషము చేత, ఆనందము చేత, మనం తృప్తి చేత మనము అనుదినము ఈ క్రొత్త సంవత్సరంలో జీవించాలన్నదే. అందుకొరకే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. సంతోషించి గంతులు వేయుడి, సంతోషించి గంతులు వేయుడి. ఎందుకు సంతోషించాలి? అక్కడ కింద రాస్తూ ఉన్నాడు, మీ శిక్ష కొట్టివేయబడినది. మనకు తెలుసు, ఏదైనా ఒక శిక్ష వేస్తే, అది కొట్టివేస్తే ఎంత సంతోషమో. దేవుడు ఆయన జన్మించినది, ఈ క్రొత్త సంవత్సరాన్ని నీకు, నాకు, మనకు ఇచ్చినది మన శిక్షలన్నీ తొలగించుట కొరకు. ఆయన యేసు ప్రభు జన్మించినది. ఒకవేళ ఇంకా శిక్ష మనం ఉన్నట్లయితే, శిక్షను భరిస్తూ ఉన్నట్లయితే వాటిని పక్కన పెడదాం. ఒక వ్యక్తి, ఒక మిషనరీ ఒక గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాడట. సేవ చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క వాహనంతో వెళ్తూ ఉన్నాడు. ఒక జీప్లో ఒక వ్యక్తి మరి భారమైనటువంటి ఒక మూటను తీసుకొని మోస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇతను చూసి అయ్యో పాపం, ఇతను భారమైనటువంటి ఒక మూటను, పెద్ద బస్తాను తీసుకొని వెళ్తున్నాడే అని చెప్పి అతన్ని, అయ్యా రా, వచ్చి నా యొక్క వాహనంలో ఎక్కు, నేను తీసుకొని వచ్చి నిన్ను చేరవలసిన స్థలంలో, గమ్యంలో చేరుస్తాను. ఇతడు ఎక్కి కూర్చున్నాడు, మూట పక్కన పెట్టాడు. ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఈయన వాహనం నన్ను మోస్తుంది, కానీ నా మూటను కూడా మోయాలనా అని చెప్పి ఆ మూటను తీసి తలపైన పెట్టుకున్నాడంట, వాహనంలో కూర్చొని. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున దేవుడు మనల్ని విడిపించిన తర్వాత కూడా ఇంకా బానిసత్వంలో ఉంటున్నామేమో. గత 2021వ సంవత్సరం ఆ బానిసత్వంలోనే, పాపంలోనే, ఆ శిక్షలోనే ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఆయన అడిగాడంట ఆ మిషనరీ, అయ్యా ఎందుకయ్యా, నువ్వు మోస్తున్నావనే కదా నేను నిన్ను కూర్చోబెట్టుకున్నాను. ఆయన అన్నాడంట, అయ్యా పర్వాలేదయ్యా, నువ్వు నన్ను మోస్తావు, నా బస్తాను కూడా నువ్వే మోస్తే ఎలాగయ్యా అన్నాడంట. ఈరోజు ఒకవేళ
ఆలోచన చేత ఈ క్రొత్త సంవత్సరంలో ఉన్నట్లయితే ఆలోచనను మనం పక్కన పెడదాం. ఆయన శిక్షను కొట్టివేయడానికి వచ్చాడు. ఆ శిక్షను తీసివేసి ఈ నూతన సంవత్సరంలో విడుదల సంవత్సరముగా, సంతోషకరమైన సంవత్సరముగా దేవుడు నడిపించుట కొరకే ఈ యొక్క సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి ఎందుకు ఈ సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు? అక్కడ బి గ్లాడ్, లెట్ యువర్ హార్ట్ బి ఫుల్ ఆఫ్ జాయ్. మరి శిక్షను కొట్టివేసి ఉన్నాడు, శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇక మీదట నీ జీవితంలో, నీ కుటుంబంలో సాతానుకు అధికారం లేదు. ఎప్పుడు సాతానుకు అధికారం లేదు. ఎప్పుడు నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసినప్పుడు. ఈ క్రొత్త సంవత్సరంలో ఇంకా నీ జీవితాన్ని నీ చేతులను పెట్టుకోవద్దు. నీ చింత నీ చేతులను పెట్టుకోవద్దు. ఒడిలో మూట కట్టుకున్నట్లు ఒకవేళ చింత, ఇబ్బందులు, కష్టాలు వీటన్నిటినీ ఒకవేళ మన యొక్క ఒడిలోనే మనం పెట్టుకున్నట్లయితే వాటిని పారవేద్దాం. అందుకే అంటాడు యేసుప్రభుల వారు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. యేసయ్య మీద పెట్టుదాం. యేసయ్య మీద పెట్టి ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన శిక్షను కొట్టివేసిన సంవత్సరం, శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. నీ ఎదుట ఎవరు నిలవలేరు. ఈ క్రొత్త సంవత్సరంలో వాగ్దానాన్ని పట్టుకో, ఈ మాటను నమ్ము, విశ్వాసంతో అంగీకరించి ఈ సంవత్సరంలో నీ శత్రువులు నీ ముందర ఉన్నారు. రాత్రి ఒక సహోదరి వచ్చి చెప్పింది, గత వారంలో 2 వారాల క్రితం ఇదే వాక్యాన్ని దేవుడు చెప్పాడు. ఇదే మాట మన యొక్క ఆలయంలో దేవుడు మాట్లాడాడు. ఆమె వచ్చి చెప్పింది, పాస్టర్ నేను ఇంకొక రోజు వచ్చి సాక్ష్యం చెప్తాను, కానీ ఈ మాట నా జీవితంలో నెరవేర్చాడు దేవుడు. శత్రువులను నా జీవితంలో నుండి తొలగించి వేశాడు. ఈ దినమన్న అదే అనుభవం, అదే సాక్ష్యం నీ జీవితంలో దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అదే గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో ఆయన తీసుకొని వచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మూడవది, ఎందుకు సంతోషించి గంతులు వేయాలి అంటే యెహోవా మన మధ్య ఉన్నాడు. అక్కడ చెప్తూ ఉన్నాడు 15వ వచనంలో, యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో యేసయ్య నీతో ఉన్నాడు. నీవు తీసుకొని వెళ్ళు. ఈ రోజు నుంచి, ఈ క్షణము నుండి దేవుడు నీతో ఉన్నాడు. నీవు విశ్వాసంతో, ప్రభువా నీకు వందనాలు యేసయ్యా, నాతో పాటు రండి ప్రభువా అని చెప్పి ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి మనం గంతులు వేసి సంతోషించి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం వల్లనే సమాధానము లభిస్తుంది. ఈ క్రొత్త సంవత్సరం సమాధానపు సంవత్సరముగా దేవుడు మార్చాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సమాధానపు సంవత్సరముగా, నేనే ఇక్కడ అంటున్నాడు, నేనే రక్షింతును. 19వ వచనం, నేనే రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. మరి ఏ దేశంలో వారు అవమానం నందురు అక్కడ నెల నేను వారి ఖ్యాతిని, మంచి పేరును కలుగచేస్తును. మంచి పేరును దేవుడు ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అవమానం పొందిన చోట ఆనందం, ఖ్యాతి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అందును బట్టి మనం సంతోషిస్తాం, గంతులు వేసి ఆయన్ని మనం స్తుతించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి చదవబడినటువంటి లూకా సువార్త 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభుల వారు ఒక సంఘటనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఒక శిక్ష వచ్చినట్లు, హింస వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ కృప ఎందుకు, ఈ కృప కలిగిన సంవత్సరం, 2021వ సంవత్సరం ఎందుకు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ఈ యొక్క సంవత్సరం మారు మనసు పొందుటకు, ఫలించుట కొరకు, మారు మనసు పొందుట కొరకు, ఫలించుట కొరకు. ఒకవేళ ఇంకా మరి పాత సంవత్సరంలోనే మనం ఉన్నట్లయితే, పాత జీవితమే మన జీవితంలో ఉన్నట్లయితే, ఈ యొక్క సంవత్సరం 2021 దేవుడు మనకు ఇచ్చాడు కృపగా. ఎందుకు ఇచ్చాడంటే మారు మనసు పొందుకోవడానికి. ఒకవేళ ఈ మారు మనసు పొందనటువంటి అనుభవం ఇంకా మన జీవితాల్లో ఉన్నట్లయితే, ఈ దినమున మనం మారు మనసు పొందుకుందాం. ఈ మారు మనసును పొందుకున్నట్టు కొరకు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ మారు మనసు లేకుండా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము.
ఆ కృప ఎందుకు ఇచ్చాడు? గ్రేస్. వై హీ గేవ్ us. ఎందుకు దేవుడు ఈ కృపను ఇచ్చినాడు, కృపను చూపిస్తూ ఉన్నాడు అంటే మారు మనసు నిమిత్తం. అక్కడ ఒక సంఘటనను అక్కడ చెప్తూ ఉన్నాడు. మరణిస్తూ ఉన్నారు వారు, వీరికంటే నీతిమంతుల. ఈ కరోనా చేత కొన్ని లక్షల మంది మరణించారు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఈరోజు మనం వారికంటే పరిశుద్ధులమా, వారికంటే నీతిమంతులమా? నో, లేదు. కారణం ఆయన కృప. ఆయన కృప ఈరోజు మనకు దేవుడిస్తూ ఉన్నాడు. ఎందుకు? మారు మనసు పొందుకున్నట్టు కొరకు. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ టేక్ ఏ వన్ డెసిషన్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడి నూతన సంవత్సరాన్ని ఇచ్చినాడంటే మన మారు మనసు పొందుకున్నట్టు కొరకు. ఒకవేళ ఇంకా మారు మనసు అనుభవం లేకుండా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఈ క్రొత్త సంవత్సరంలో మారు మనసు పొందుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనంలో, మీరు మారు మనసు పొందనేడలా మీరందరూ అలాగే నశింతురు. నశించిపోటు కొరకు యేసు ప్రభు జన్మించలేదు. ఆయన జన్మించినది నశించుతున్నటువంటి వారిని రక్షించుట కొరకు, నశించిపోతున్న మనల్ని రక్షించుట కొరకు. ఈ క్రొత్త సంవత్సరం 2021 దేవుడు మనకిచ్చినాడు మారు మనసు పొందుకొనుట కొరకు. ఒకవేళ ఇంకా గ్రేస్, గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే ఇంకా ఒకవేళ మారు మనసు లేని అనుభవం మన జీవితంలో ఉన్నట్లయితే ఈరోజే ఆ మారు మనసు పొందుకుందాం. ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, తండ్రి, నన్ను నీ చేతిలో పెట్టున్నాను ప్రభువా. నా పాపములన్నీ, శిక్షలన్నీ తీసివేస్తానన్నావు. నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా. నీ బిడ్డగా నేను జీవించాలని ఆశపడుచు ఉన్నా. నీ బిడ్డగా ఈ క్రొత్త సంవత్సరంలో నేను జీవించాలని ఆశపడుచు ఉన్నా. ఆశపడినటువంటి వారు దేవునితో చెప్పండి, ప్రభువా, నేను ఆశపడుచు ఉన్నాను ప్రభువా, నీ బిడ్డగా పరిశుద్ధుడిగా నేను జీవించాలని. మరి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని విడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరం రక్షణ పొందుకున్న సంవత్సరముగా, మారు మనసు పొందుకున్న సంవత్సరముగా దేవుడు మనందరి జీవితాలలో మార్చాలని మరి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మరి ఎందుకొరకు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు కొరకు. ఒకవేళ మన జీవితం నందు పాత సంవత్సరం మారు మనసు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం మనం మారు మనసును పొందుకుందాం. మరి ఇంకొక సంఘటన కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును చూపిస్తూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది. అయితే అంజూరపు చెట్టు ఫలించలేదు. అక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనను ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఫలించలేదు. ఒకవేళ 2020వ సంవత్సరం ఫలించలేనటువంటి అనుభవం నీలో ఉందా? ఈ క్రొత్త సంవత్సరం ఫలించుట కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే మనం ఫలించాలి. మనం ఫలించుట కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఫలించాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఏమి చేయాలి ఫలించాలంటే? మనం చెట్టులో అంటుకట్టబడిన వారుగా ఉండాలి. చెట్టులో మనం ఇమిడి ఉండాలి. ఒకవేళ చెట్టులో లేకుండా ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రభువే నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఆయనలో మనం అంటుకట్టబడదాం. ఆయనలో మనం నిలిచి ఉందాం. ఆయన అంటున్నాడు, నాతో నిలిచి ఉండుడి, నాతో నిలిచి ఉండుడి. ఈ క్రొత్త సంవత్సరంలో టేక్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకో. యేసయ్యా, నీతో నేను నిలిచి ఉంటాను ప్రభువా, నీలో నేను నిలిచి ఉంటాను ప్రభువా. ఈ క్రొత్త సంవత్సరం అంతటిలోనే ప్రభువా నేను నీతోనే నడుస్తాను ప్రభువా, నీతోనే ఉంటాను ప్రభువా. నీతో నిలిచి ఉండేటువంటి బిడ్డగా నేను జీవిస్తాను. నువ్వు నిలిచి ఉంటే చాలు, నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు నిలిచి ఉంటే చాలు, నువ్వు బహుగా ఫలిస్తావు. ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను నీతో ఉంటాను, నాతో నీవు రా ప్రభువా.
నేను నీతో ఉంటాను, నీవు నాతో ఉండు ప్రభువా. ఒక నిర్ణయం, దేవునితో నిర్ణయం చేసుకున్నాం. మనం నిలిచి ఉన్నప్పుడు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అక్కడ చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు 9వ వచనంలో, ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినాడంటే గాడ్ హ్యావ్ ఎ పర్పస్. దేవుడు ఒక ప్రణాళికతో ఈ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ నూతన సంవత్సరం ఎందుకంటే ఫలించుట కొరకు. ఎలా ఫలించాలి? బహుగా ఫలించుట కొరకు. బహుగా ఫలించుట కొరకు. బహుగా ఫలించుట ద్వారా యేసు ప్రభు శిష్యులుగా మనం మార్చబడతాం. బహుగా ఫలించుట ద్వారా ఇది మన బహుగా ఫలించాలి. ఈ క్రొత్త సంవత్సరం ఎందుకు సంతోషించాలి అంటే మనం బహుగా ఫలించబోతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆత్మ ద్వారా దేవునికి వందనాలు చెప్పండి. ఇక్కడ ఇంతవరకు నీ జీవితంలో ఫలం లేదా? దిస్ ఇయర్ ఫ్రూట్ఫుల్ ఇయర్. దిస్ ఇయర్ ఫ్రూట్ఫుల్ ఇయర్, ఒక బహుగా ఫలించే సంవత్సరముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలలో మార్చుట కొరకు దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చింటున్నాడు. ఈ ఆయన కృపను పొందుకొని బహుగా ఫలించేటువంటి బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చాలని దేవుని పేర నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చివరిదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాలు ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ యొక్క సంవత్సరంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి కృపను మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి ఈ సంవత్సరం కృపతో నింపబడాలి. ఆయన కృప చేత నింపబడిన సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఎలా వస్తుంది కృపతో నింపబడిన సంవత్సరముగా? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి మన విశ్వాసంతో ప్రభువా ఈ సంవత్సరంలో నేను నిరీక్షించి ఉన్నాను. విశ్వాసమందు కృపయందు ప్రవేశం గల వారమై ప్రవేశించి ఉన్నా. దిస్ ఇస్ ద గ్రేస్ ఇయర్. కృప కలిగిన సంవత్సరం మనం ప్రవేశించి ఉన్నా. ఎందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి అతిశయపడుచు ఉన్నా. ఈ కృపలో నిలిచి ఉండి ఈ నిలిచిండుట ద్వారా దేవునితో సమాధానం. ఈ సంవత్సరం సమాధానపు సంవత్సరం. మొట్టమొదటిది సంతోష సంవత్సరం, రెండవది ఫలించేటువంటి సంవత్సరం, మూడవది సమాధానపు సంవత్సరం. ఈ 3 వాగ్దానాలు దేవుడు మన అందరికీ ఇస్తూ ఉన్నాడు. మన సంఘానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఈ కృపతో ఈ సమాధానాన్ని ఎలా పొందుకుంటామంటే కృప ద్వారా మనం పొందుకుంటాం. కృప ద్వారా అక్కడ చెప్తూ ఉన్నాడు 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ యొక్క సంవత్సరం అందరినీ దేవుడు తన ప్రేమ చేత కుమ్మరించుచూ ఉన్నాడు. మనందరినీ నింపుచూ ఉన్నాడు. నింపబడే సంవత్సరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. మరి 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రక్షణ పొందుకునేటువంటి సంవత్సరం, ఉగ్రతను పొందుకునే సంవత్సరం కాదు. ఇది రక్షణ పొందుకునే సంవత్సరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఈ రక్షణ అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభువా నీ ఉగ్రత కాదు ప్రభువా, నీ రక్షణ సంవత్సరముగా నాకు ఇచ్చిచున్నందుకు నీకు వందనాలు. ఇది రక్షణ సంవత్సరముగా నా కుటుంబానికి నువ్వు ఇస్తున్నావు, అందును బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పి దేవుని మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. మరి చివరిదిగా మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరి 11వ వచనంలో, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఈ సంవత్సరం పీస్ఫుల్ ఇయర్. మనందరికీ ఈ సమాధాన సంవత్సరముగా దేవుడు మార్చాలని దేవుని పేరును దీవిస్తూ ఉన్నాను. మరి ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాం. 10వ వచనంలో ఆయన జీవించు చేత నిశ్చయంగా మరి రక్షింపబడతాము. ఇది రక్షణ సంవత్సరం.
సమాధాన సంవత్సరం, సంతోష సంవత్సరం, బహుగా ఫలించే సంవత్సరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలలో మార్చి బలపరిచి అనుభవించినట్లు దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ఈ క్రొత్త సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చినాడో, ఈ క్రొత్త సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినాడో దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశం గాడ్స్ కంటిన్యూయింగ్ గ్రేస్. ఈ కృప కలిగిన సంవత్సరం దేవుడు మనకిచ్చినాడు. ప్రియమైన కుమారుడా, అది నీకే. నీవు నమ్మినట్లయితే, నీ విశ్వాసం వచ్చినట్లయితే మోషేతో చెప్పాడు, మై ప్రెజెన్స్ విత్ యూ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ క్రొత్త సంవత్సరంలో ద ఇమ్మాన్యుయల్ గాడ్, ఆయన నీకు తోడుగా ఈ సంవత్సరం అంతటిలో రానయ్యున్నాడు. ఆయన కృప పౌలుతో చెప్పాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో యేసయ్య చెప్తూ ఉన్నాడు, నా కృప నీకు చాలు ప్రియ కుమారుడా. ఈ క్రొత్త సంవత్సరంలో నీకు ఏది వద్దు, నా కృప నీకు చాలు. ఈరోజు దేవుని అడుగు, యేసయ్య ఆ కృప నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు పొందుకో. ప్రియ సహోదరుడా, పొందుకో, ఆ కృప చేత నింపబడు. ఈ సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం. గంతులు వేడి, రిజాయిస్. చింత, బాధ, వేదన, కన్నీరు నేను శిక్షను తొలగిస్తూ ఉన్నానన్నాడు దేవుడు. దేవా నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలని చెప్పండి. దేవుని స్తుతించండి. ఆయన శిక్షను కొట్టివేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. దేవా నీకు వందనాలని చెప్పి, ఇది గంతులు వేసే సంవత్సరం, సంతోషాన్ని అనుభవించే సంవత్సరం. నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషాన్ని అనుభవించే సంవత్సరం. ఈ సంవత్సరం దేవుడిచ్చాడు మారు మనస్సు. ఒకవేళ మారు మనసు లేక నీ జీవితం ఉన్నట్లయితే ఈరోజు దేవునికి సమర్పణ చేయి. ప్రభువా, మారు మనసు నాకు దయచేయి ప్రభువా. ఒక నిర్ణయం మార్చుకో నీ జీవితాన్ని. ఇక్కడి నుంచి నూతన సంవత్సరములో పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయనని పౌలు చెప్పుచూ ఉన్నాడు. నీ జీవితంలో దేవా, నా యొక్క క్రియలన్నీ విడిచిపెట్టుచూ ఉన్నాను, నా పాపములన్నీ విడిచిపెట్టుచూ ఉన్నాను, నూతన వ్యక్తిగా మార్చు ప్రభు అని చెప్పి మారు మనసుకు ఒక నిర్ణయం తీసుకో. ఈ సంవత్సరం ఫలించేటువంటి సంవత్సరం. నీ జీవితంలో ఇంకా ఫలములు లేదా? అయ్యో, ఫలములు లేనటువంటి జీవితముగా ఉన్నది అనుకుంటూ ఉన్నావా? అక్కడ చెప్పాడు తోటమాలి, అయ్యో ఈ సంవత్సరం ఉండని, ఈ క్రొత్త సంవత్సరం నీవు ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. బహుగా ఫలించుట కొరకు దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవా నేను బహుగా ఫలించాలి ప్రభు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మూడవది, ఇది సమాధాన సంవత్సరం. దేవుడు సమాధాన సంవత్సరం. దేవునితో నువ్వు సమాధానపడు, పొరుగు వారితో సమాధానపడు. అదే అనేకులకి నీ సమాధాన పరిచేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ధన్యతలు సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. You are chosen by God. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె నువ్వు. ఈ సమాధానం నువ్వు పొందుకొని ఇతరులకి సమాధానాన్ని ఇచ్చేటువంటి బిడ్డగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడుచూ ఉన్నాడు. దేవానికి వందనాలని చెప్పండి. దేవుని పట్టుకోండి, వాగ్దానాన్ని నమ్మండి. విశ్వాసం ద్వారా కృప, విశ్వాసం ద్వారా నిరీక్షణ ద్వారా అద్భుతములు మనం చూడగలం. ఇది మన ప్రభువా, ఈ వాగ్దానాలన్నిటిని బట్టి వందనాలని చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సంవత్సరం మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు.
నా సన్నిధి మీకు తోడుగా వచ్చినని సెలవిచ్చిన దేవానికి వందనాలు. ఈ సంవత్సరం కృప కలిగిన సంవత్సరము. నా కృప నీతో ఉన్నది, నీ కుటుంబంతో ఉన్నది, నీ సంఘముతో ఉన్నది, నీవు చేయు ప్రజలన్నింటిలో నా కృప ఉన్నదని మీరు సెలవిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. రిజాయిస్ అని, గంతులు వేడి సంతోషించడని ప్రభువా మీరు సెలవిచ్చావు. ఈ సంవత్సరం అంతటిలో ఎవరి కుటుంబాలలో, ఎవరి జీవితాలలో సంతోషం లేదో ఇప్పుడే ఈ సంతోష సంవత్సరంగా నీ బిడ్డల జీవితాలు మార్చండి ప్రభువా. మారు మనసు లేనటువంటి వారికి ప్రభు మారు మనసును అనుగ్రహించండి ప్రభువా. ఫలించకుండా ఉన్నటువంటి వారు ఫలించుటకు మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, సమాధాన సంవత్సరంగా మీరు మార్చి ప్రతి ఒక్కరి జీవితంలో మీరే నడిపించి మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని ప్రభావం నీ చేతిలో పెట్టున్నా. మీరే ఈ వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ యొక్క లైవ్ ద్వారా వింటున్నా, ఈ లైవ్ ద్వారా పాల్గొనుచున్నా ఒక్కొక్క బిడ్డ జీవితంలో ప్రభా ఈ వాగ్దానాలు మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుతారని యేసు అతి పరిశుద్ధ నామమున అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.